చిరంజీవి గారిది అలాగే చిన్మయి గారిది ఇష్యూ అయితే నడుస్తుంది. ఇండస్ట్రీ అంటే అర్థం రానిదని చిరంజీవి గారు అంటున్నారు. కాస్టింగ్ కౌచ్ లేనిదే అసలు ఇండస్ట్రీలో అవకాశాలే లేవని చిన్మయి గారు అంటున్నారు. సో దీనిపై మీ స్పందన ఏంటంటారు? సగం మంది నలిగిపోతున్నారమ్మా, సగం మంది నిలబడుతున్నారు, సగం మంది నచ్చక బయటకు వచ్చేస్తున్నారు. చాలా మంది నలిగిపోవడం అనేది సినీ ఫీల్డ్లో జరిగింది. ఓకేనా, కొద్దిగా ఈ సోషల్ మీడియా రావడం వల్ల వాళ్ళు నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది అనేది సినీ ఫీల్డ్ వల్ల లేదు. ఆమె చేసిన విమర్శలు సరైనవి కాదు. చిరంజీవి గారు అన్న మాట కరెక్ట్. ఏంటంటే అట్లాంటి మరీ భయంకరమైనవి మన తెలుగు సినీ ఫీల్డ్లో జరగడం లేదు. ఎన్టీ రామారావు గారు రాకముందు ఎన్నో జరిగినాయి అని చాలా విమర్శలు ఉన్నాయి. ఏది మెడ్రాస్ వల్ల చాలామంది వెళ్ళారు, ఇట్లా నలిగిపోయారని చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తెలుగు సినీ ఫీల్డ్ మొదలైన తర్వాత ఆ ఆకతాయాలు అట్లాంటి చేసే ఏదో డైరెక్టర్లు నిర్మాతల్ని కంట్రోల్ చేయడం అనేది సినీ ఫీల్డ్లో తెలుగు సినీ ఫీల్డ్లో మొదలయ్యిందని చెప్పేసి నేను డైరెక్ట్గా చెప్పగలను. తెలుగు వారికి అవకాశాలు రావట్లేదు, ఓన్లీ మొత్తం ఆర్టిస్ట్ తీసుకొచ్చుకున్నారు. ప్రతి సినిమాకి చిన్న చిన్న క్యారెక్టర్ మేము అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అంటున్నారు. మన ఆర్టిస్టులు చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి అలవాటు పడిపోయారన్నా, పెద్ద వాటి మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు. పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా కానీ ఒక ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి ట్రై అంటారు. సినీ ఫీల్డ్ అంటేనే ట్రై చేస్తూ ఉండాలనేది అంటారు. ఆ ప్రయత్నం అనేది చేయడం లేదు. ఓకేనా, మన షూటింగ్ల పరంగా చూసుకున్నా కానీ ఎక్కడికో బయట దేశాలకు వెళ్ళినాయి, బయట ఇంట్రెస్ట్లు అనేది మనం చూపుతున్నారు. రీసెంట్గా చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. చిరంజీవి గారు వెళ్తే ఎన్నో విమర్శలు చేశారు. చిరంజీవి గారు ఎందుకు అక్కడ ఎన్నో ఉన్నాయి, కంపెనీలు కాకుండా ఎన్నో ఉన్నాయి, వీడియోలు తీసే ప్లేసెస్, సినిమాలు షూటింగులు చేసుకునే ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. కానీ అక్కడ దావస్లో పర్మిషన్లు అనేవి ఇవ్వట్లేదు. ఆ పర్మిషన్ల కోసమనే చిరంజీవి గారు వెళ్ళారు. అక్కడ ఉన్న చిన్న చిన్న వాళ్ళని ప్రోత్సహించడం కూడా చిరంజీవి గారు చేయడం జరుగుతుంది. కమిట్మెంట్ ఉందమ్మా, నేను చెప్పింది కూడా అదే కదమ్మా ఇందాక. ఆ కమిట్మెంట్ ఉంది, కానీ అదేంటంటే కంట్రోల్లో ఉంది. ఒక చేయి దాటి మరో చేతికి వెళ్ళక ముందే కంట్రోల్ చేయడం వల్ల సాఫీగా సాగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఒత్తిడి లేకుండా సాగుతుందంటే దానివల్లే. కానీ తమిళనాడు యూనివర్సిటీలో మనకు కలిసినప్పుడు సినీ ఫీల్డ్ ఎంత నరకం చూశారో, పాత హీరోల్ని, పాత సినిమా వాళ్ళని అడగండి, వాళ్ళ బాధలు చెబితే ఇవన్నీ కామన్. అది కూడా కొద్దిగా రాంగ్ అనిపిస్తుంది. కానీ మరి ఏదైనా మారాలి, ఏదో ఒకటి ఉంటుంది సోషల్ మీడియాలో, ఏమైనా చేయాలనే ఏందనేది క్లారిటీగా చెప్పట్లా. చెప్పే విషయం ఏంటంటే క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు సంజీవ్ గారు అంటారు కళాఖండగా చెప్పారు, సేమ్ ఆమె కూడా అట్లా చెప్తే బాగుండేది. టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడితే మనం ఇంకా ట్రోల్ అవ్వచ్చు, ఇంకా ఫేమస్ అవ్వచ్చు, మనం ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతాము అన్న ఇది ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇది అనుకోవచ్చు అమ్మ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏఐ అని ఒకటి వచ్చింది, దానికి ఏయో వీడియోలు వచ్చినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అందనగానే సుప్రీంకోర్టుకి ఎమ్మడిగా ఆయన కేసు వేయటం, మొత్తం అంతా అది ఆపేయడం కూడా కొన్ని జరిగినాయి. కాబట్టి ఏఐ రావటం వల్ల ఒక్కొక్కటి ఆలోచనలు ఏంటంటే మారిపోతున్నాయి. సినీ ఫీల్డ్ అవకాశాలు కూడా రావట్లేదు, బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. పెద్ద మన టాలీవుడ్కి పడిపోయింది మన తెలుగు సినీ ఫీల్డ్ కూడా. దానివల్ల ఏంటంటే బయట దేశాల్లో సినిమాలు తీయటము, అక్కడ వాళ్ళని ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల ఇక్కడ వాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలి ఏంటనేది అర్థం కాక ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఈ మన సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో షార్ట్లు గురించి తప్ప వీడియోలు కూడా ఎక్కువగా చూస్తలే జనం. కామన్గా మాట్లాడిన ఏదైనా షార్ట్ తిట్టాడా అది హైలైట్ అవుతుంది తప్ప, ఏదైనా కామన్గా మంచి విషయం చెప్పాడా, ఆ మంచి విషయం వెనకమాల ఏముందనే ఆలోచన అనేది సొసైటీలో జరగట్లేదు. ఇక అంతేనమ్మా. పెట్టే ఫోటోలు కూడా ఒక్కొక్కటి వెరైటీగా ఉంటుంది. చిరంజీవి గారు ఫైవ్ పెట్టినది ఇవాళ ఏది మన పవన్ కళ్యాణ్ గారు అది పెట్టుకుని ఏదో నిన్న ప్రోగ్రామ్కి వెళ్ళారు. దానిలో ఏంది ఒక్కొక్క కలర్ పెట్టేశారు, బీజేపీ కలరు, ఏదో కాంగ్రెస్ కలరు. అబ్బాబా ఏం పెట్టారు, ఆ ఫోటోలు ఎట్లా వచ్చినాయో ఏందో అర్థం కాలేదు. కానీ అట్లా తయారవడం వల్ల ఆ మేకప్ మ్యాన్లు ఏమవుతున్నారు, ఆ మేకప్ చేసే వాళ్ళు అవసరం లేకుండా పోయింది. ఎన్నో మంది ఉంటారు, ఒక మేకప్ చేయడం అంటే ఎన్నో ఉంటాయి టెక్నిక్లు, అన్నీ పాడైపోయినాయి. అవన్నీ ఎందుకు, ఆ చేసేవాళ్ళు కూడా సరైన వాళ్ళు లేరు. రీసెంట్గా మన ప్రభాస్ గారి సినిమా వచ్చింది, ఎట్లా చేశాడు, అది అంతా క్లారిటీగా కనపడుతుంది సినిమాలో. అదే మైనస్ అయింది ఆయన సినిమాకి. అట్లా కొన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే పెద్ద హీరోలు ఆలోచించాలి. కొన్ని ఇట్లాంటి మాట్లాడతారు చూసా, ఏమి పని పాట లేనోళ్ళు, వాళ్ళని కూడా హీరోలు చిరంజీవి గారు మొదలుపెట్టి పెద్ద హీరోలు వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. చిన్మయి గారు అన్న మాట రాంగ్. కాస్టింగ్ కౌచ్ లేనిదే అవకాశాలు లేవనేది చాలా రాంగ్. చాలా మంది బంగారంగా వర్క్ చేసుకుంటున్నారు ఇండస్ట్రీలోకి వెళ్ళి, ఇలాంటి కాస్టింగ్ కౌచ్ లేకుండానే. ఈ మధ్య కాలంలో అయితే అది చాలా వరకు అంతరించిపోయింది. ఒకప్పుడు అంటారా ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు, విన్నాను. జస్ట్ చెవులో విన్నది ప్రతి నిజం కాదు. అర్థమవుతుందా? అప్పుడు వేరు, బట్ ఇప్పుడు వేరు. అర్థమవుతుందా? కాకపోతే ఒకటి చెప్తా, చిన్మయి గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదానికి మీడియా వాళ్ళకి ఇదే పనా చెప్పండి. చిరంజీవి గారు అన్న దాని గురించి మీరు మాట్లాడితే ఒక పద్ధతి అండి. ఆమె రియాక్ట్ అయిందని చెప్పి మీరే లేపి దాని గురించి నన్ను అడిగి నేను మళ్ళీ మాట్లాడేసి ఆమెను ఇంకా లేపి
ఎక్కడికి టాప్ పొజిషన్ ఆన్ పెట్టేస్తుంది ఎవరు? మనం కదండి. ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా ఉండి మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటాం ఆ విషయాల గురించి, ఇంకోసారి రెండు ట్వీట్లు చేస్తుంది, నోరు మూసుకొని ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చిన్మయ్య గారు ప్రతి ఒక్క దాంట్లో కాంట్రవర్సీలో కనిపిస్తూ ఉన్నారు కదా, ఎందువల్ల అంటారు మరి? ఆమెకి రియాక్ట్ అవ్వడం ఇష్టం, ఓకేనా, తప్పు కాదు. కాకపోతే ఎవరో రియాక్ట్ అయిన తర్వాత ఆమె రియాక్ట్ అవుతుంది చూడు, అది బాధ. ఇప్పుడు మన శివాజీ గారు రియాక్ట్ అయినంత వరకు ఆమె గుర్తు రాలేదా అంటే దీని గురించి నేను బయట మాట్లాడాలి చేయాలని? లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడేదాకా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమెకి తెలీదా? తెలుసు కదా. తెలిసినప్పుడు ఆమె ఇది ప్రాబ్లం ఉంది సినిమా ఇండస్ట్రీలో అని ఆమె రేస్ చేస్తుండొచ్చు కదా. అర్థమవుతుందా? ఎవరైనా మాట్లాడినప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది, అది నాకు నచ్చట్లేదు చిన్మయ్య గారు. చిన్మయ్య గారు నేను ఒకటే చెప్తున్నాను, మీకు ప్రాబ్లమ్స్ తెలుసు, మీరు చాలా పెద్ద వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి. అలాంటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో మీకెందుకు? అదేదో మీరే ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేసి చెప్పేసి ఉండొచ్చు కదా బయటకి. సో ఇలా క్యాస్టింగ్ కౌచ్ ఉంది, ఇంకా ఇట్లానే ఉంది, లేకపోతే శివాజీ గారు అన్న మాట్లాడేవి లేడీస్ డ్రెస్ గురించి, దాని గురించి కూడా మీరే లేపేసి మీరే మాట్లాడాల్సింది. రియాక్ట్ అవ్వడం తప్పు కాదు, అర్థమవుతున్నా? రియాక్ట్ అవ్వడం తప్పు కాదు, కానీ మీరు ఒక మెసేజ్ అలా పెట్టి వెళ్ళిపోతారు, దాని గురించి మళ్ళీ పట్టించుకోరు. ఇంకెంతమంది రియాక్ట్ అవును, ఏమి ఇంకా లైట్ ఏమి, అర్థమవుతుందా? ఒక నిప్ప రాజేసి వెళ్ళిపోద్ది, ఇంకా లైట్ ఏమి. ఈమెను చూసి ఇంకొంతమంది ఏమవుతున్నారు తెలుసా, కొంతమంది పేర్లు వద్దులేండి మళ్ళీ కేసులు అంటారు. కేసు మనం ఏం మాట్లాడేమని కేసులు పెడుతున్నారండి బాబు. నేను అసలు పర్సనల్గా కూడా అటాక్ చేయను నేను, ఎందుకంటే నేను ఒక అమ్మాయినే. పర్సనల్గా అటాక్ చేస్తే బాగోదు, వరస్ట్గా ఉంటుంది. అది మనకు తెలీదా? మనకు ఆ సెన్స్ ఉంది, అర్థం అవుతుంది. జస్ట్ మనం ఒక రివ్యూ ఇస్తాం, ఆ రివ్యూ ఇచ్చింది ఆ మీద కేసు. ఏం చేయడానికి కేసు? మీకు ఎలాగ రియాక్ట్ అయ్యే హక్కులు ఉన్నాయో మాకు కూడా హక్కులు ఉన్నాయి, అర్థమవుతుందా? దాన్ని మీరు ఎలా మాట్లాడతారు? అలా చాలా రాంగ్ కదా. సో ఇంకో విషయం, చిరంజీవి గారి దగ్గరకు వస్తే ఆయన మిర్రర్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని ఒక మెట్టు ఎక్కేశాడు నా విషయంలో. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంత జడ్డితనం లాగుంటున్నాను, మిర్రర్లో అదే జడ్డితత్వం చూపిస్తుంది. నేను మంచిగా రెడీ అయితే మంచిగా చూపిస్తుంది. సో అక్కడ ఏం చెప్పారు, అక్కడ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో కూడా ఒక సినిమాకి మీరు వెళ్ళి అక్కడ దాంట్లో యాక్ట్ చేయాలన్నప్పుడు మీ ఇష్టం కదా, వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు వెళ్ళాలొద్దని మీ ఇష్టం కదా, మీరు ఎందుకు వెళ్తున్నారు? దాన్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు ఎంకరేజ్ చేయడం వల్లే కదా ఇంకో 10 మంది వచ్చినప్పుడు కూడా ఈమెలాగే ఇంకో 10 మంది కూడా మనకి ఇస్తారు అని అనుకుంటారు. అది రాంగా కాదా? మీరు రిజెక్ట్ చేస్తే, మీలాగే వచ్చిన ప్రతి ఒక్కరు రిజెక్ట్ చేస్తే క్యాస్టింగ్ కౌచ్ అనేది అంతరించిపోతుంది, కానీ ముందుకు వెళ్ళదు కదా. సార్ దాన్ని ఎవడు ఎంకరేజ్ చేస్తున్నాడు? మనమే కదా. చిరంజీవి గారు చెప్పింది ఏంటి, మీరు స్ట్రిక్ట్గా ఉంటే జరగవు కదా అన్నారు కదా. ఆయన చెప్పింది మంచిగా, కానీ చెడు ఎక్కడ ఉంది అక్కడ? చెప్పండి, ఎక్కడ చెడు? నాకైతే కనిపించలేదు. సో ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ప్రజలకి, అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా, అమ్మ మీరు స్ట్రిక్ట్గా ఉండండి, అమ్మ మీరు రిజెక్ట్ చేయండి, అవసరం వీళ్ళది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది అవసరం అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సచ్చినట్టు తీసుకుంటారు. క్యాస్టింగ్ వచ్చి ఏం అవసరం లేదు ఇంకా వాళ్ళకి. మీరు కానీ అందరూ రిజెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే దీన్ని వాళ్ళకి అమ్మాయిలు అవసరమే కదా, హీరోయిన్గా అయినా అమ్మగా అయినా ఏ కేటగిరీ అయినా అవసరమే కదా. సచ్చినట్టు తీసుకుంటారు, లేదా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నోరు మూసుకొని ఇలాంటివి ఏం జరగకుండా తీసుకుంటారు కదా. అది ఆయన చెప్పడానికి ట్రై చేశారు, మీరు స్ట్రిక్ట్గా ఉండండి. మిర్రర్ ఎగ్జాంపుల్ కూడా అదేను, అది చెప్పడానికి ట్రై చేస్తే చిన్మయ్య గారు వచ్చేసి మీకు తెలుసా ఇలా జరుగుతున్నాయి, మీకు దాకా రాకపోతే అన్నట్టు ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు. చిన్మయ్య గారు దీని గురించి ఎలా పోరాడాలి, ఎవరెవరు జరుగుతున్నాయో ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతాను అలానే అవి మాట్లాడితే బాగుండేది. సార్ మీరు చెప్పింది నిజమే, కాదనట్లేదు. అమ్మాయిలు మీరు కూడా కరెక్ట్గా ఉండండి, మీరు అలా చేయొద్దు, మీరు అలా ఇవ్వద్దు, మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఎవడు ఏదో అడగంగానే మీరు ఎందుకు ఇస్తున్నారు అని చిన్మయ్య గారు రియాక్ట్ అయ్యంటే చాలా బాగుండేది. ఈమె అట్లా రియాక్ట్ అవుతుంది, ఎప్పుడు చూసిన యాంటీకి రియాక్ట్ అవుతుంది. ఎందుకు రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కాదు. ఎవరు తప్పు చేస్తున్నారో దాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని ఈమె కామ్ చేయాలని చూడట్లేదు, రియాక్ట్ అయిన వాళ్ళని కామ్ చేయాలని చూస్తున్నారు. అది రాంగ్, అర్థమవుతుందా? ఒక తప్పుని మనం ఎంకరేజ్ చేస్తూ పోతే ఎవరిది తప్పది? మందే కదా. అది చిరంజీవి గారు అది చెప్పారు. చిన్మయ్య గారు ప్లీజ్ రియాక్ట్ అయ్యేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఏ వేలో రియాక్ట్ అవుతున్నాం, ఏ విధంగా రియాక్ట్ అయితే బాగుంటుంది, దీన్ని ఎలా అంతరించాలని చూడాలని తప్ప చిన్మయ్య గారు ఎలా పెంచాలని చూస్తుంది, అర్థమవుతుందా? అది తప్పు. అలా అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది అంటారేమో మరి మాకు యాక్టింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి, మాకు అది లేకపోతే మేము చచ్చిపోతాం. చాలా తప్పు, ఓకేనా? ఆడపిల్లలకి కొన్ని ఉంటాయి, ఓకేనా? ఏంటి మనసు ఒక ఇది, దానికంటే ఇంపార్టెంట్ కాదండి. దాన్ని చంపుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ యాక్టింగ్ అయినా. దట్టు ఇప్పుడున్న జనరేషన్లో అయితే సోషల్ మీడియా అంత సపోర్టింగ్ ఉంది. నిజం చెప్పండి అందరికీ, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా సరే ఒక దగ్గర డ్యాన్స్ వేస్తే వైరల్, ఒకరెవరు వెనక నుంచి మ్యూజిక్ పాడుతూ వాళ్ళు పడే కష్టం వాళ్ళదే, కాదన్నట్టు తప్పలేదు. వాళ్ళు కూడా ఫేమస్. వాళ్ళ మీద ఎవరైనా టచ్ చేయగలుగుతారా? వాళ్ళు ఎవరి మీద చేయగలుగుతారా? క్యాస్టింగ్ వచ్చి వాళ్ళ మీద ఉంటుందా? ఉండదు కదా. సో మీ టాలెంట్ అలా నిరూపించుకొని జనాలు ఎంకరేజ్ చేసే విధానంలోనే ఉన్నారండి. ఎవరు ఎక్కడ డిస్కరేజ్ చేయట్లేదు. పోసలు ఆమె కళ్ళు బాగున్నాయని ఆమెను హీరోయిన్ చేస్తారు. ఈరోజు మీరు ఏమన్నా అందులో ఏం టాలెంట్ ఉందో నాకు తెలీదు. ఏముంటుంది, ఏదో డైలాగ్ ఉంటుంది, భయ్యా బచ్చే బచ్చే అనగానే ఎట్లా చేస్తారండి మీరు ఫేమస్? టాలెంట్ ఉన్న వాళ్ళు చేయండి,
చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తుండండి. అలాంటి వాళ్ళకి మీరు ఫేమస్ చేస్తే ఇలాంటి కాస్టింగ్ కౌచ్లు తగ్గుతాయి. జనాల్లో కూడా ఉంది ఇది కదా. సో మన సైడ్ నుంచి మనం మార్పు తీసుకురావాలి కానీ అందరిని బ్లేమ్ చేయొద్దు. సో దట్స్ ఇట్. అంటే ఇండస్ట్రీలో చాలా మంది సర్వైవ్ అవుతున్నారు అంటే అది ఇప్పుడు హీరోయిన్స్ అవ్వచ్చు, లేదంటే ఆర్టిస్టులు అవ్వచ్చు, ఈ కమిట్మెంట్ వల్లనే అవకాశాలు ఇవన్నీ అని. చాలా మంది వితౌట్ కమిట్మెంట్ కూడా ఉన్నారండి. అది చాలా రాంగ్ ఆ మాట. అర్థమవుతుంది. లైక్ మొన్న రీసెంట్గా నిధి అగర్వాల్ గారు, పూజ గారు, హైబా పటేల్ గారు, వీళ్ళెవరో సేమ్ మీడియా వాళ్ళు అడిగారు, మీకు ఏదో సమ్ ఇస్తేనే ఇట్లా ఛాన్స్ వస్తుంది సమ్, అందుకని మీరు లేరా సమ్, ఎవరినో అడిగారు. హీరోయిన్ భలే ఆన్సర్ ఇచ్చింది. మీరు చూసారా అని ఇచ్చింది. అర్థమవుతున్నా. అలాగ ఇచ్చేవాళ్ళు ఉండాలి మన వాళ్ళల్లో. అర్థం ప్రతి ఒక్కరు తప్పు చేయట్లేదు, ప్రతి ఒక్కరు ఎవ్వరికి ఇవ్వట్లేదు కమిట్మెంట్లు. అలా రాంగ్గా చేయొద్దు. అర్థమవుతున్నా. వాళ్ళకంటూ కూడా ఒక వాల్యూ, ఒక ఎథిక్స్ అనేవి ఉంటాయి. వాటిని మీరు తగ్గించొద్దు. అర్థమవుతున్నా. ఎవరు ఎలాగెళ్ళారో మీకు తెలుసా? ఒక హీరో పక్కన హీరోయిన్ చేయగానే ఆహా నువ్వు వాడు చేసావని నువ్వు ఇచ్చుంటావు చాలా రాంగ్. అలా బయట వాళ్ళు ప్రజలు మాట్లాడకూడదు, ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ టాలెంట్ బట్టి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతా. మొన్న మనశంకర్ వరప్రసాద్ సినిమాలో ముందు కదా ఆమె పేరు టక్మని గుర్తు రావట్లేదు, ఫారిన్లో ఉంటుంది, తను వచ్చింది అంటే దాని ఇప్పుడు ఏ కాస్టింగ్ కోచ్ని ఎదుర్కొంది? లేదు కదా. ఫేమస్ అయ్యింది, వచ్చింది, వాళ్ళే అప్రోచ్ అయ్యింటారు ఆమెని. అవునా? అప్రోచ్ అయ్యి చేసుకుంది. అక్కడ ఏ కాస్టింగ్ కోచ్ నడిచింది? సో టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఫేమస్ అయ్యి మీకు ఒక ఐడెంటిటీ తెచ్చుకొని మీరు వెళ్తే ఏ మ్యాచ్ గాడు ఏం చేయలేడు మిమ్మల్ని. అర్థమవుతుందా? సో నేను చెప్పాలనుకున్నది చిరంజీవి గారు అన్న మాటలో రాంగ్ లేదు. చిన్మయ్య గారు రియాక్ట్ అవ్వాల్సిన విధానం ఇది కాదు. మేబీ చిన్మయ్య గారు రియాక్ట్ అవ్వాల్సిన విధం ఏంద్రా అంటే ఫైనల్గా ఏం చెప్తానంటే, సిస్టర్ మీరు రియాక్ట్ అయ్యేటప్పుడు అమ్మాయిలకి చెప్పండి, మీరు స్ట్రిక్ట్గా ఉండండి, మీరు అలా చేయొద్దు, వాళ్ళు అడిగారని మీరు చేయొద్దు. ఇలా ఉంటే చాలా బాగుంటుంది నా ఫీలింగ్. అలా రియాక్ట్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. చిరంజీవి గారిది అలాగే చిన్మయ్య గారిది ఇష్యూ అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అర్థం లాంటి అని చెప్పి చిరంజీవి గారు అంటున్నారు. చిన్మయ్య గారు కాస్టింగ్ కౌచ్ లేదే అసలు ఇండస్ట్రీనే కాదు, మొత్తం కమిట్మెంట్లు అవే నడుస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. సో దీనికి మీరు ఎలా స్పందిస్తారంటారు? అట్లేం కాదు, కమిట్మెంట్ అన్ని చోట్ల ఏముండవు. చిరంజీవి గారు ఇండస్ట్రీ గురించి పాజిటివ్గా మాట్లాడిండు. అర్థం లాంటిది అనడం అది కరెక్టే కదా. చిన్మయ్య గారు అట్లా కామెంట్ చేయడం ఒక వేలో నెగిటివ్ ఉంది, ఒక వేలో పాజిటివ్ ఉంది. ఒక వేలో నెగిటివ్ ఉంది, ఒక వేలో పాజిటివ్ ఉంది. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు అవకాశం కావాలి అంటే, ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలి అంటే, అవకాశాలు కావాలి అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంది అని చెప్పి చాలా మంది అంటూనే ఉన్నారు కదా, మనం వింటూనే ఉన్నాం కదా. అంటారు అంటే ఇప్పుడు అన్ని వాళ్ళు అందరు ప్రూఫ్స్ తెచ్చేమన్నా ఇది చేస్తున్నారా? అది కాదు కదా. ఇప్పుడు నేను బి అంటా, నేను కూడా చిరంజీవి అంట అయిపోతానా? కాను కదా. దానికోసం చాలా కష్టపడాలా, యాక్టింగ్ నేర్చుకోవాలా, ఇంకా దానికోసం అన్నీ తిరగాల. ఓకే అన్నీ తిరగాల, మంచి నేర్చుకోవాలా, నలుగురితో పరిచయాలు పెంచుకోవాలా. ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు ఉంటే కానీ మనకు అవకాశాలు అనేవి రావు. అది కూడా టాలెంట్ అనేది పక్కా ఉండాలా. కమిట్మెంట్ ఇవన్నీ ఉంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ బయటనే ఉన్నారు కదా, అందరికీ వచ్చేది కదా ఇండస్ట్రీలో. అందరు లేడీసే ఉండేది, కమిట్మెంట్ ఇస్తే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చినా అంటే ఇప్పుడు హీరోయిన్స్ కూడా ఒక ఛాన్స్ కావాలి అంటే అడుగుతున్నారు కమిట్మెంట్ అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? హీరోయిన్స్ అట్లేం లేదు, అది క్యారెక్టర్ని బట్టి ఉంటుందండి. అట్లా ఏం కమిట్మెంట్లు ఏం అడగరు, మన టాలెంట్ని బట్టి ఉంటుంది. కొంతమంది లేడీస్ ఉంటారులే కానీ వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. అయితే కొందరు లేడీస్ అంటే ఫేమ్ లేకపోయేసరికి ఏదో కాంట్రవర్సీ మ్యాటర్ తీసుకొచ్చి ముందు పెట్టి ఫేమ్ కావాలని చెప్పేసి కాంట్రవర్సీ చేస్తారు. అంటే అనసూయ కానీ చిన్మయ్య కానీ ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏమంటారు? మనకైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్మయ్య గారు కాంట్రవర్సీలోనే కనిపిస్తుంది, ఎందుకంటారు మరి? ఆ వేలో మైండ్ సెట్ అట్లుంది. అది నెగిటివ్ అనుకోవచ్చు, పాజిటివ్ అనుకోవచ్చు. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట.